నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి కేంద్రంలో పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఎదురుగా శుక్రవారం పనస టిఫిన్ సెంటర్ను మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్లు ప్రారంభించి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి కేంద్రంలో పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఎదురుగా శుక్రవారం పనస టిఫిన్ సెంటర్ను మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్లు ప్రారంభించి మాట్లాడారు. నల్గొండ పట్టణంలో రుచికరమైన, నాణ్యమైన వివిధ రకాల అల్పాహారాలు, పూరి, దోశ, బోండాలు, ఉప్మా మొదలగు ఆహార పదార్థాలను పనస టిఫిన్ సెంటర్లో నూతనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రస్తుత అయ్యప్ప, హనుమాన్, శివస్వాములకు ప్రత్యేక టిఫిన్లు ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. ఇటీ అవకాశాన్ని వివిధ రకాల మాలలు ధరించిన స్వాములు, పట్టణ, గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, హాలియా మార్కెట్ మాజీ చైర్మన్ ఆకునూరి నారాయణ, మాతంగి సుభాష్, జేకే రాజు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ నడిబొడ్డు అయిన రామగిరి సెంటర్లో పనస శంకర్ గౌడ్ గారు ఒక టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ యొక్క హోటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ గారికి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి, అలాగే అన్న పెద్దలు అన్న నారాయణ గారికి, మన రాజు గారికి, ఇక ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క చాలా మంచి నిర్ణయం, శంకర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్ని దిక్కులు తిరిగి ఏం చేసినా కూడా మనకు పర్మనెంట్ ఒక సోర్స్ అనేది ఒకటి ఉండాలి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క నిర్ణయం రావడం జరిగింది. దీనికి మా అందరి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. అట్లాగే ఈ యొక్క టిఫిన్ సెంటర్ చాలా రుచికరమైన సెంటర్గా నల్లగొండ పట్టణంలోనే చాలా ప్రసిద్ధిగాంచాలని కూడా ఈ యొక్క భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా పలానా టిఫిన్ సెంటర్కి పోతేనే మంచిగా రుచికరమైన టిఫిన్ దొరుకుతుందని
ఆలోచనతో ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి రావాలా, పట్టణ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మరొకసారి నేను కోరుకుంటున్నాను. రామగిరి సెంటర్లో పుల్లారెడ్డి స్వీట్స్కి ఎదురుగా నేను ఆలోచన చేసి టిఫిన్ సెంటర్ ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈ టిఫిన్ సెంటర్ ఓపెనింగ్కు విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి గారికి, టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి గారికి, ఆలియా మార్కెట్ కమిటీ చైర్మన్ మా తండ్రి సమానులు కాకునూరు నారాయణ గౌడ్ గారికి, మా బాబాయ్ మాజీ జడ్పీటీసీ నల్గొండ మండలం ఒంగూరు లక్ష్మయ్య గారికి, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గారికి, అల్లి సుభాష్ గారికి, మాతంగి సుభాష్ గారికి, మరియు వచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదములు. నేను ఒకే ఆలోచన, ఈ రాజకీయాలు చేసుకుంటూ పోతున్నా, కానీ మనం కూడా కష్టపడి బతకటం నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలో భాగంగా నేను గత 20 ఏళ్ళుగా ఈ రామగిరి సెంటర్లో ఉంటున్నాను. ఇక్కడ ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ అయ్యప్ప స్వాములను కూడా నాకు చాలామంది పరిచయస్తులు కనుక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు, తినే ప్రతి వ్యక్తికి మంచి నాణ్యమైన ఆహారం అందించి నేను బాగుపడాలన్న ఉద్దేశంతో పెట్టాను. నా మిత్రులు అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు హోటల్ పెట్టడం, టిఫిన్ సెంటర్ పెట్టడం చాలా సుముదాహం. ఎందుకంటే ఇది మంచి సెంటర్ కూడలి. ఇక్కడ మార్నింగు నుంచి సాయంత్రం దాకా కూడా జనసంచారం ఎక్కువ ఉంటుంది. మరి ఇలాంటి ప్రదేశంలో టిఫిన్ సెంటర్ పెట్టడం వల్ల చాలా మందికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నా. అంతేకాకుండా నిరుద్యోగంలో ఉంటూ ఏ పని లేకుండా ఉన్న నా పుత్ర సమానుడు శంకర్ ఇది నిర్ణయించినప్పుడు నేను అతన్ని ప్రోత్సహించి పెట్టడం మంచిది. ఈ రాజకీయాలలో ఎప్పుడూ స్థిరంగా ఉండదు కాబట్టి రాజకీయాలు నమ్ముకుంటే అంత ఇది కాదని వాడిని ప్రోత్సహించి ఈ టిఫిన్ సెంటర్ పెట్టే దాంట్లో ఇది చేసినాం. అతను కూడా పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలంటే నేను కూడా ఏదో ఒకటి చేసుకుంటూ రాజకీయాలు చేయాలి తప్ప కంప్లీట్ రాజకీయాలు చేస్తే రేపు నా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిద్దని ఒక దృఢదీక్షతోటి ఈ సెంటర్ పెట్టినందుకు నేను వారిని అభినందిస్తున్నా. అంతేకాకుండా చేసే ఈ టిఫిన్లలో కూడా మంచి పారదర్శకత ఉంచు రుచికరంగా చేస్తే మరి వినియోగదారుల అభిమానం కూడా పొందుతాడు. అదేవిధంగా వినియోగదారులు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏదో గుంపులో గోయింది అన్నట్టుగా అందరూ పెట్టినరు మేము పెట్టినాం టిఫిన్ సెంటర్ అని అనకుండా అన్ని రకాలుగా మంచిగా చేస్తూ వినియోగదారుల మెప్పును పొంది మంచి అభివృద్ధికి రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.